పెదరాయి టైప్ లో ఎంట్రీ ఇచ్చేసినాడు. నీ కాబోయే మా ఆయన లెచ్చలేరు. అలాగా హలో అంకుల్ అసంట దూరముగా ఉండము. ఒసే ధూర్తులాలా, నేను ఇంట్లో లేని సమయం చూచి నా కుమార్తెను ఈ సుంటకిచ్చి వివాహం చేయతలించితివా? ఏ తప్పున్నారా? పరమ నిష్ఠాగరిష్ఠుడైన ఈ గిలకా గోవింద శాస్త్రి కుమార్తెను మాంసభక్షకుడు పరాయి మతస్థుడైన ఇతగాడికిచ్చి వన్న దగ్గరం చేయదలిచితివా? నీకంత క్యాష్ ఫీలింగ్ ఉంటే మా జూలప్పని ఎలా మనవాడు? అదొక విషాద సంఘటన. ఓ వర్షం కురిసిన రాత్రి, సత్రతిల్ వరు రాత్రి అనే మలయాళ చిత్రం చూచి వచ్చుచుండగా ఈ దరిద్రపు బాలిక వర్షములో తడుచుచు కడుదీనముగా నా కంటపడినది. ఇసుమంత జాలిపడి నా గొడుగు కిందకించి చోటిచ్చి తిని ఆ క్షణములు అతి దగ్గరగా ఓ పిడుగుపడినది. ఇంతలో నీ జూలప్ప కెవ్వున కేకపెట్టి నన్ను కౌగలించుకున్నది. ఆ క్షణంలో నా చేతిలో గొడుగు జారినది, నా గుండె చెదరినది, చివరికి నా కొంప మునిగినది. మరికి ప్రాబ్లమే ఉంది. వర్షం వచ్చినప్పుడు మీ మేరీని కూడా తడిచిపోయి రెడీగా ఉండమను. నేను గొడిగేసుకెళ్ళి కొత్తాను, చోటిచ్చేస్తాను. నికృష్టుడా, నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. డాడీ గుమ్మంలోకి వచ్చిన బేరం చెడగొట్టుకు. ఈ ప్యాచీలేసి పదం నాకు బాగా నచ్చాడు. కాదనుకుండా మా పెళ్లి చేసే డాడీ ప్లీజ్. వదలము. చూడమ్మా, నీకన్ని విధములా తగిన యోగ్యుడు, మన మతస్థుడు, మన కులస్థుడైన పిఠాపురం పిలక పాపయ్య శాస్త్రి గారి ఏకైక కుమారుడు పిలక గజపాద శాస్త్రిని ఎంపిక చేసి. మీ గజపదానికి మా యేసు పదానికి ఏంటి తేడా? ఒకే ఒక్క పిలక తప్ప. నీకంత పిలకే మెయిన్ అనుకుంటే మా అప్ప సవరం కోసేసి నేను ఓ పిలకని తీసుకొచ్చేస్తాను. మరి ఒక మాట మాట్లాడినచో నీ నాలుగు చిరేదను వెంటనే బయటికి పొమ్ము. ఏటివా అలా కోపడతావు? శివ ఏమా సంబోధనము! మమ్ములను మా కుటుంబమును భ్రష్టు పట్టించగా ఏంటిది? ఇందాక నుంచి చూస్తున్నాను, మమ్మల్ని అంత సీపుగా తీసి పారేస్తున్నావేటి? నా సంగతి తెలదనుకుంటాను. చూపు సిరుగుపోద్ది. ఏమిట్రా నీ చూపు తిరుగు?